మొదటి రోజు కరోనాకు సంబంధించిన చర్చ ప్రపంచవ్యాప్తంగా ఉధృతంగా ఉన్న రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అది పారాసిటమాల్ వేసుకుంటే పోతుంది అని. దానిపైన చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు విమర్శలు చేశారు, ట్రోల్స్ చేశారు, వ్యతిరేకంగా మాట్లాడారు. కొద్ది రోజుల తర్వాత ప్రపంచం అంతా పారాసిటమాల్ తోటే బతికింది కరోనాకు వ్యతిరేకంగా. కరోనా నుంచి కాపాడుకోవడం కోసం పారాసిటమాలే ఆయుధం అయింది. అంతేకాదు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మరొక మాట మాట్లాడారు, కరోనా ఇప్పట్లో పోయేది కాదు, దీంతో మనం సహజీవనం చేయాల్సిందేనని. ఆ సహజీవనాన్ని బేస్ చేసుకుని కొన్ని లక్షల మీమ్స్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఆయన వ్యతిరేక పార్టీలు పోస్ట్ చేశాయి. సహజీవనం సహజీవనం అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్ని తక్కువ చేసి, చులకన చేసి, హేళన చేసి మాట్లాడారు. కానీ ఆ తర్వాత 2 ఏళ్ల పాటు ప్రపంచం అంతా కరోనాతో సహజీవనమే చేసింది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఆ 2 మాటలు ఆ సమయానికి హేళనగా, ఆ సమయానికి తప్పుగా, ఆ సమయానికి అవి నవ్వు తెప్పించేవిగా అనిపించినా ఆ తర్వాత ప్రపంచమంతా అదే చేసింది, పారాసిటమాల్లే వాడింది, సహజీవనమే చేసింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో వైజాగ్ రాజధాని అన్నా, ఇప్పుడు మ్యావిగన్ అన్నా ప్రాక్టికల్గా ఆలోచిస్తే రాజధానిని కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేకుండా మనం పని చేసుకోవాలి అనేది ఆయన ఇంటెన్షన్గా కనపడుతోంది. విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తే 4 బిల్డింగ్స్ అక్కడ కడితే అది రాజధాని అయిపోయేది. రాజధాని డెవలప్ చేసుకోవడానికి, ఎక్స్పాండ్ చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉండేది. సో రాజధాని మేము కడుతున్నాం అంటూ దానికోసం సమయాన్ని, డబ్బుని వృధా చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనడం వెనక కూడా మావిగన్ ఒక డెసిషన్, దాన్ని కనుక రాజధానిగా తీసుకుంటే ఓ 10-15 వేల కోట్లు పెట్టి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడ డెవలప్ చేస్తే, కొన్ని బిల్డింగ్స్ కట్టుకొని ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటే రాజధాని అయిపోయింది. రాజధాని కోసం 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అవసరం ఉండదు.